పాపం మహబూబ్ నగర్ లా కొడంగల్ ఉన్నది కదా, బాలికల హాస్టల్లో బాలికలు అయితే మస్తుగా తిప్పలు పడుతున్నారట. కలెక్టర్ సార్ వచ్చేదాకా మేము ఈడికెళ్ళి కదలం అంటున్నారు. ఎన్ని మలకలలా పోలీసులకు చెప్పినా మాకైతే న్యాయం జరుగుతలేదు అని అంటున్నారు. ఏమున్నదుల్లా సర్కార్ హాస్టళ్ల పరిస్థితి అయితే మస్తు అధ్వానంగా ఉన్నది. ఒకటి ఉంటే ఇంకోటి ఉంటలేదు. చక్కనైన సౌలతులు లేక చదువుకునే విద్యార్థులందరూ అష్ట కష్టాలు పడుతున్నారులా. ఒకటా రెండా మూడా మస్తు జరుగుతున్నాయి ఇట్లాంటివి. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ కస్తూర్బా బాలికల వసతి గృహాల పరిస్థితి కూడా గట్లనే తయారైంది అయితే అక్కడ ఉన్న విద్యార్థులందరూ పురుగులన్నం పెడుతున్నారని ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని నాచారంలో కస్తూర్బా గాంధీ పాఠశాల ఉన్నది కానుల్లా. ఆ పాఠశాలలో ఉండే విద్యార్థులందరికంటే పురుగుల అన్నం పెడుతున్నారని అధికారులకు ఎంతగానో కంప్లైంట్ చేసినా అసలే పట్టించుకుంటలేరని ఇవాళ విద్యార్థులందరూ ఆందోళనకు దిగిర్రు. కలెక్టర్ సార్ వచ్చేదాకా మా ధర్నా అసలుకే ఆగది. మాకేం లేనందుకే కదా ఇట్లా సర్కార్ రాష్ట్రాల నుండి చదువుకునేది. గట్లాంటి మా పేద విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించక ఇట్లాంటి పురుగులు పడ్డను పాడైపోయిన అన్నం పెడుతున్నారని విద్యార్థులందరూ మస్తుగానం బాధపడుకుంటూ మాట్లాడుతున్నారు. ఎట్లనైనా సర్కార్ దీన్ని పరిగణలోకి తీసుకొని ఆ విద్యార్థులందరికీ న్యాయం చేసి నాణ్యమైన ఆహారం వాళ్ళకు అందించేటట్లు చూస్తే మంచిగుంటుందిల్లా అని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలందరూ. కంప్యూటర్ ఇంకా నాకు రాలేదు సార్. ఇంటికనే సరిగా అన్నం తినమని హాస్టల్ కూడా సరిగా పెట్టారు చూడండి సార్. అసలు ఏం చదువుకో చెప్పండి సార్. 232 సార్. ఓకే సార్, మేము వచ్చిన వరకు ఓకే సార్. ఇప్పుడే కాదు సార్, ఆమె ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇదే సార్. మా అక్క వాళ్ళు కూడా ఉంది సార్, వాళ్ళు కూడా ఇట్లా పెట్టండి సార్. వాళ్ళకి వేరే లెక్క చెప్పలేదు. మేము ఆగలేదు సార్. మేము తినట్టుందే మాకు నెక్స్ట్ వచ్చే వాళ్ళు తినాలి కదా. అందుకని నేను మా మమ్మీ కూడా చెప్పిన సార్. మా మమ్మీ చేయమని రిపోర్ట్ చేస్తున్నాం.